హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా గుడ్ మార్నింగే వీడియో చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఒక టీజర్ రిలీజ్ చేయలేదు, ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు, ఒక మూవీ అనౌన్స్ చేయలేదు. అంతెందుకు రా అబ్బాయి, కనీసం ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేసి పడేసిండు. న్యూస్ ఛానల్స్ మొత్తం కూడా ఇదే ట్రెండింగ్గా నడుస్తుంది. అదే మన ఇన్స్టాగ్రామ్లో ఎస్ఎస్ రాజమౌళి గారు పెట్టినటువంటి స్టోరీ చూశారు కదా. స్టోరీ అయి ఉండొచ్చు, రీల్ అయి ఉండొచ్చు, ఆయన అయితే పోస్ట్ చేయడం జరిగింది. ముందైతే ఒక పాస్పోర్ట్ పట్టుకుంటూ వెనక్కి ఎలా తిరిగి చూసిండు. బ్యాక్గ్రౌండ్లో ఒక హర్రల్ బీజం అయితే ప్లే అయింది. ముందైతే లైన్ ఉంది, ఆ లైన్ అయితే సీజ్ అయిపోయింది, అంటే జైల్లో బందీ అయిపోయింది. దాని పాస్పోర్ట్ నా దగ్గర ఉంది అనేటటువంటిది సింబాలిక్గా చూపించడం. ఇది ఎక్కడి మాసరా మామ అని చెప్పి అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. అసలు దాని అర్థం ఏంది? SSMB 29 సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంది, ఎప్పుడు రిలీజ్ అయింది, హీరోయిన్గా ఎవరిని సెలెక్ట్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడేసుకుందాం. చాలా పాయింట్లు అయితే రివీల్ అయిపోయినాయి అనమాట. జాగ్రత్తగా కింద కామెంట్స్ అబ్జర్వ్ చేస్తే అర్థమైపోద్ది. మొట్టమొదటి ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి గారు పాస్పోర్ట్ ఎందుకు పట్టుకున్నారు, అది ఎవరి పాస్పోర్ట్? 100% మన మహేష్ బాబు గారి పాస్పోర్ట్, దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే మన మహేష్ బాబు గారు గుంటూరు కారం సినిమా టైంలో 4 సార్లు టూర్లకు వెళ్ళిందంట. ఆయన టూర్లకు వెళ్ళడం వల్ల సినిమా అయితే లేట్ అయిందంట. అంతకుముందు వచ్చినటువంటి సినిమా ఉంది కదా, ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు, బ్యాంక్ అంటే టెంపుల్ అంటారు కదా, సర్కారు వారి పాట. ఆ సినిమా గురి అప్పుడంట 5 సార్లు టూర్కి వెళ్ళిందంట. ఆ టైంలోనే పీరియాడిక్ టైం కూడా నడిచిందనమాట. అంతకుముందు వచ్చినటువంటి ప్రతి సినిమాకి మన మహేష్ బాబు గారు ఏ సినిమాకైనా సరే టూర్కి వెళ్ళడం అనేటటువంటిది కంపల్సరీ. సినిమా మధ్యలో ఉన్న, సినిమా స్టార్ట్ అయినా, సినిమా అయిపోయినా, క్లైమాక్స్ షూట్ చేయాలన్నా ఒక 2 రోజులు గ్యాప్ దొరికితే, 3 రోజులు గ్యాప్ దొరికితే, ఒక్క రోజు గ్యాప్ దొరికితే మట్టుకే ఇక ఫ్యామిలీతో రెడీ అయిపోయి అమ్మటే ఎయిర్పోర్ట్ రెడీ అయిపోతాడు మన మహేష్ బాబు గారు. సో ఆయన ఈ విధంగా ప్రతి సినిమా కూడా ఎంజాయ్ చేస్తాడు. ఒక్క సినిమాకి 6 సార్లు వెళ్తాడు, 4 సార్లు వెళ్తాడు, 5 సార్లు వెళ్తాడు. దీనివల్లే సినిమా షూటింగ్ అయితే డీల్ అయితే. అదీ కాక ఫ్యాన్స్ అందరూ కూడా గాబరా పడుతూ ఉంటారు. ఇదేంది మన మహేష్ బాబు అన్న ఈ సినిమా షూటింగ్స్ వదిలిపెట్టి టూర్లలో తిరుగుతుండో, ఇంకా సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా గాబరా పడతారు. అది ఏదైతే ఉందో ఇప్పటిదాకా మన మహేష్ బాబు అన్న చిన్న డైరెక్టర్స్తో డీల్ చేసిండు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న డైరెక్టర్, చిన్న మూవీ. అదేమి ప్యాన్ ఇండియా సినిమా కాదు, ఓన్లీ తెలుగులో రిలీజ్ అయ్యేటటువంటి సినిమా. ఆయనకు ఉన్నటువంటి ట్యాగ్ లైన్కి మినిమం ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ అన్నా రిలీజ్ చేయాలి. కానీ ఓన్లీ తెలుగులో రిలీజ్ చేస్తూ, తెలుగులోనే రికార్డులు కొడుతూ, ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేసి ఇప్పటిదాకా 100 కోట్ల షేర్లు 5 పెట్టినట్టు ఇంకా అర్థం చేసుకోండి ఆయన రేంజ్. ఎప్పటికైనా సరే మన మహేష్ బాబు గారు ప్యాన్ ఇండియాలో అడుగు పెట్టాలి. అల్లాటప్ప డైరెక్టర్తో అడుగు పెట్టదు. పెడితే మట్టికే ఖచ్చితంగా గట్టి డైరెక్టర్తో అడుగు పెట్టాలి. ఆ డైరెక్టరే మన రాజమౌళి అంటే ఇంకా సంతోషం అని చెప్పి, ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో రిలీజ్ అయినటువంటి కలేజా సినిమా దగ్గర నుండి, అప్పుడెప్పుడో రిలీజ్ అయినటువంటి పోకిరి దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా కలగానే వాళ్ళనమాట. బాహుబలి చూసిన తర్వాత ఖచ్చితంగా మహేష్ బాబుతో రాజమౌళి గారు ఒక సినిమా తీయాలి. RRR మూవీ చూసిన తర్వాత మహేష్ బాబుతో మా రాజమౌళి సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తావు. ప్రతి ఒక్క హీరోతో తీస్తున్నావు, తీసినటువంటి హీరోతోనే రిపీటెడ్ వెర్షన్లో తీస్తున్నావు. కానీ సూపర్ స్టార్తో నువ్వు ఎందుకు సినిమా తీయట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఇంటర్వ్యూలు అడిగేవాళ్ళు, ఆయన సోషల్ మీడియా కింద కామెంట్లు చేసేవాళ్ళు, ఆయన ట్యాగ్ చేసేవాళ్ళు. ఎట్టకేలకు నేనైతే మహేష్ బాబు గారితో ఒక సినిమా తీయబోతున్నా అని చెప్పి బాహుబలి టైంలోనే ఆయనైతే అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసి వాళ్ళ సైలెంట్గా ఉండి RRR మూవీ స్టార్ట్ చేసిండు. అదేంది రాజమౌళి గారితో సినిమా అన్నావు కదా, ఏంది ఇంకా తీయట్లేదు అని అంటే, దానికి ఇంకా టైం ఉంది అనేటటువంటిది చెప్పుకొచ్చారు. తర్వాత RRR మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. RRR ఏదైతే ఉందో 1 yearలో నేను కంప్లీట్ చేస్తా అనేటటువంటిది రాజమౌళి గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి 4 సంవత్సరాలు తీసుకున్నారు. ఆ టైంలో పాండమిక్ టైం రావడం, కరోనా రావడం, సినిమా అయితే లేట్ అయిందనమాట, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన మహేష్ బాబు గారితో సినిమా స్టార్ట్ చేస్తాం అనేటటువంటిది, RRR తర్వాత స్టార్ట్ చేస్తాం అనేటటువంటిది చాలా ఇంటర్వ్యూలో అయితే ఆయన తెలియజేయడం జరిగింది. ఇంకేంది, RRR మూవీ అయిపోయింది కదా, మహేష్ బాబు గారితో షూటింగ్ స్టార్ట్ చేయంటే RRR మూవీ రిలీజ్ అయ్యి 1 month అయింది, అసలు ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు. 2 months అయింది, ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు. 1 year అయింది, ఏ విధమైనటువంటి అప్డేట్స్లో 2 years అయింది, అయినా కానీ అప్డేట్ లేదు. ఎట్టకేలకు 2 years తర్వాత మొన్న సినిమాకి సంబంధించినటువంటి పూజ జరుగుతుంది అనేటటువంటి అప్డేట్ అయితే లీక్ అయింది. మూవీ టీమ్ ఏం అఫీషియల్గా తెలియజేయలేదు, రాజమౌళి గారు ఏం అఫీషియల్గా తెలియజేయలేదు, మహేష్ బాబు గారు ఏం అఫీషియల్గా తెలియజేయలేదు. అది ఎట్టయితేనే లీక్ అయింది. ఇంకేంది, పూజ జరగబోతుంది. పూజకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు వస్తాయి. మ్యాక్సిమం మనం కొద్దిగా సరే గెస్ చేయొచ్చు, ఇక ఆనందపడవచ్చు అనేటటువంటి మూమెంట్లో పూజ జరిగింది అనే కానీ ఒక్కటంటే ఒక్క ఫోటో అయినా, ఒక్కటంటే ఒక్క వీడియో అయినా మీకు కనపడిందా? కనపడదు. ఎందుకు కనపడదు? అక్కడుంది రాజమౌళి గారు రా బాబు. సినిమా షూటింగ్ అప్పుడే ఆయన ఏ విధమైనటువంటి కెమెరా ఉండొద్దు, ఏ విధమైనటువంటి మొబైల్ ఉండొద్దు, హీరో సైతం ID కార్డ్ తెచ్చుకోవాలి అనేటటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పెడతాడు. ఎలాంటిది ఇక పూజకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు లీక్ అయితే ఆయన రాజమౌళి ఎందుకు అవుతాడు? అసలు నిజానికి పూజ జరిగిందా లేదా, ఏంది కన్ఫ్యూజన్? స్టార్ట్ చేస్తామంటే ఒక్క ఫోటో వదలడానికి లీక్ అయి పుట్టింది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళు. అంటే టైటిల్ ఏం పెట్టబోతున్నారు, సినిమా స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుంది, ఏ జోనర్లో సినిమా వస్తుంది అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేశారు. పూజ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 1
నెల అవుతుంది, అయినా కానీ ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. ఇవాళ మార్నింగ్ చూసుకున్నట్లయితే అప్డేట్ వచ్చేసింది. అదే పాస్ ఫోటో పట్టుకొని సింహాన్ని అరెస్ట్ చేసినటువంటి ఈ వీడియో. దీని వెనక చాలా అంటే చాలా అర్థాలు ఉన్నాయి అనమాట. మొట్టమొదటి ఏంటంటే ఇది ఇండియానో జోనర్ రేంజ్లో అయితే తీయబోతున్నారు అనమాట. ఇప్పటిదాకా మీరు టాలీవుడ్ సినిమాలు తీశారు, ఇప్పటిదాకా మీరు పాన్ ఇండియా సినిమాలు తీశారు, పాన్ వరల్డ్ సినిమా తీశారు. ఇదైతే ఉందో పాన్ యూనివర్స్ అనమాట. పాన్ వరల్డ్ అని చెప్పుకోవడానికే కానీ 2-3 దేశాల్లోనే మన సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. కానీ అసలు సిసలైనటువంటి పాన్ వరల్డ్ మూవీ అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి కంట్రీలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా సినిమా థియేటర్ లేని ఊర్లలో సైతం, సినిమాలు చూడల వాళ్ళ దగ్గర సైతం ఈ సినిమాని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా ఏదైతే ఉందో సినిమాని అలవాటు చేస్తారనమాట. అది గొప్ప సినిమా ఉండాలి. ఉదాహరణగా నేను మాట్లాడాలంటే మగధీర సినిమా కంటే ముందు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మూవీ థియేటర్స్ రైస్ మిల్స్గా మారిపోయాయి. చాలా మూవీ థియేటర్స్ మన ఫంక్షన్ హాల్స్లో మారిపోయాయి. ఎప్పుడైతే మగధీర సినిమా రిలీజ్ అయిందో అప్పుడు మళ్ళీ థియేటర్స్ పునరావృతం చేయడం మొదలుపెట్టాయి. ఎవడైతే సినిమా నుండి దూరంగా వెళ్ళిపోయిండో, సినిమాలంటే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఎవడైతే అనుకుంటో ఆ మగధీర చూసిన తర్వాత మళ్ళీ సినిమాలకే ఎడిక్ట్ అవడం మొదలుపెట్టారు. ఇంకా ఆ తర్వాత కూడా చాలా మంది సినిమాలు చూడటం బంద్ చేశారు. మళ్ళీ మన రాజమౌళి గారే బాహుబలి అనేటటువంటి సినిమా తీసి ఇంట్లో మూలలో కూర్చున్నటువంటి ముసలాంకా నుండి ఒక కలెక్టర్, ఐపీఎస్, సీఎంల దగ్గర దాకా ఆ సినిమాని ప్రసవించేలా చేసిందనమాట. ఆ సినిమా నామస్మరణ చేసిండు, అదే బాహుబలి. ఆ తర్వాత కూడా సినిమాకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడిట్ చేశారు. ఈ విధంగా జనాల్ని ఒక మూలలో కూర్చున్నటువంటి ముసలోడి దగ్గర నుండి ఒక ఐఏఎస్, ఐపీఎస్, చదువుకున్నాడు, చదువు రానుడు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూసేటటువంటి వన్ అండ్ ఓన్లీ చేసిన సినిమా ఉందంటే ఖచ్చితంగా మన రాజమౌళి గారి సినిమానే. నేనే చెప్తున్నాను, త్రిబుల్ మూవీ అప్పుడు చెత్త థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. బాహుబలి సినిమా అప్పుడు చాలా థియేటర్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈ విధంగా థియేటర్ని ఓపెన్ చేయగలగాలి. మూసిపోయినటువంటి థియేటర్ని ఓపెన్ చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. మహేష్ బాబు దగ్గరకు వస్తా చూడండి. మహేష్ బాబు గారు చూసుకున్నట్టయితే సూపర్ హీరో. ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు, ఆయనకు వచ్చినటువంటి యాక్టింగ్ కూడా ఎవరికి రాదు. కానీ ఇది ఎవడు కూడా ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే ఆయన ఎప్పుడు కానీ ఆయన యాక్టింగ్ పస బయట పెట్టలేదు, ఆయన డ్యాన్స్ పస బయట పెట్టలేదు. ఆయన యాక్టింగ్ అంతా చూపించినటువంటి వన్ అండ్ ఓన్లీ సినిమా ఏదైనా ఉందంటే వన్ నేను ఒక్కనే సినిమా. అందులో అయితే ఆ క్లైమాక్స్ యాక్టింగ్లో అయితే ఏడుపు వచ్చేస్తుంది. మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాన్న లేడు, మీ అమ్మ తిరిగి రాదు, నువ్వు అమ్మ లేకుండా తినాలి, అమ్మ లేకుండా పడుకోవాలి, అన్నీ అమ్మ లేకుండా అని చెప్పి వాటేసుకొని నడుస్తున్నప్పుడు నిజంగా ఆయన తెలియకుండానే కళ్ళమని నీళ్ళు వచ్చేస్తే అలాంటి సీన్లు చూసినప్పుడు అసలు మహేష్ బాబు గారిని వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తారా, మహేష్ బాబు గారికి ఎక్స్ప్రెషన్స్ పలకడం రాదు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తారు. ఒకసారి ఆ సినిమా చూడండి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా అంత హిట్ అవ్వాల. ఇది పెద్ద దరిద్రం అని చెప్తాను నేను. సో ఈ కారణాల వల్ల ఈసారి రాజమౌళి గారితో గట్టికి మహేష్ బాబు సినిమా పడితే మహేష్ బాబులో ఉన్నటువంటి పసంతా కూడా రాజమౌళి పిండేస్తారు, దాంట్లో డౌటే లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నాం. అదైతే ఎట్టకేలకైతే స్టార్ట్ అయిందనమాట. ఇవాళ నుండి షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇవాళే మహేష్ బాబు గారి ఫోటో, మహేష్ బాబు గారి పాస్ ఫోటో నేను తీసుకున్నాను, దీన్ని నా దగ్గర పట్టుకున్నాను. ఇంకా ఆయన ఏ విధమైనటువంటి టూర్లకు వెళ్ళేటటువంటి అవకాశం లేనే లేదు అనేటటువంటిది రాజమౌళి అయితే తెలియజేసిండు. సో ఇప్పుడు నేను చెప్తానండి, కొన్ని మీరు కింద కామెంట్స్ వచ్చాయన్నమాట. మొట్టమొదటి ప్రియాంక చోప్రా తనైతే ఫైనల్లీ అనేటటువంటి కామెంట్ అయితే చేయడం జరిగింది. అసలు ఇన్స్టాగ్రామ్ ముందు కింద మన ఎన్టీఆర్ కామెంట్ చేయొచ్చు, రామ్ చరణ్ కామెంట్ చేయొచ్చు, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళు కామెంట్ చేయొచ్చు. వాళ్ళు ఎవరు కామెంట్ చేయకుండా ప్రియాంక చోప్రా కామెంట్ చేసింది అంటే ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మరి తనకి ఏ క్యారెక్టర్ ఇస్తారు అనేటటువంటి దానికోసం కూడా నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను. ఇంకేంటంటే మహేష్ బాబుని చాలామంది పాపం అంటున్నారు, కానీ మహేష్ బాబు చేసినటువంటి కామెంట్ చూడండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. యాస్ ఆయన కమిట్ అయిండు అని అంటే ఆయన పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన పాల్గొంటాడు అనేటటువంటి విషయాన్ని కూడా మహేష్ బాబు తెలియజేస్తున్నాను అనమాట. ఈ కామెంట్ కూడా గూస్ బంప్స్ తెప్పించింది. మరి మీకు మొట్టమొదటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సినిమాలో హీరోయిన్కి అసలు క్యారెక్టర్ ఉండదంట, మొత్తం కూడా హీరో మీద డిపెండ్ అయ్యేటటువంటి స్టోరీ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి ఉంటాడంట, ఆ వ్యక్తికి సాహసాలు చేయడం అన్నా, దేశాలు తిరగడం అన్నా, అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే గెలికి రావడం అనేటటువంటిది తనకి చాలా ఇంట్రెస్ట్ అంట. అలాంటి వ్యక్తి దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటుంటే దేశం మధ్యలో ఒక ప్రపంచం మధ్యలో తనకైతే ఒక ప్రాబ్లం ఎదురైందంట. ఆ ప్రాబ్లమ్ని తను ఎలా సాల్వ్ చేసుకుంటూ అనేటటువంటి స్టోరీ లైన్ ద్వారా మహేష్ బాబు గారు రాబోతుండో, అనేటటువంటి స్టోరీ లైన్ ద్వారా మహేష్ బాబు మన రాజమౌళి తీయబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంక ఇది ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనేటటువంటి దానికోసం అయితే నేనైతే ఇగ్గలే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవడు టచ్ అయినటువంటి జోనర్ అంట. నాకు తెలిసి చాలా మంది మన రాజమౌళి గారి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది మహాభారతాన్ని అండ్ రామాయణాన్ని, మైథాలజీని. సో దాన్ని ఏమన్నా బేస్ చేసుకొని ఈ సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటటువంటి ఒక డౌట్ ఉంది. లేదా దాన్నే సినిమాగా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటటువంటి ఇంకో డౌట్ ఉంది. ఎందుకంటే మనం ఒకటి తలుసుకుంటే రాజమౌళి గారు ఇంకోటి తలుసుకుంటాడు అనమాట. మనం పీరియాడిక్ టైప్లో తీస్తున్నాం అనుకుంటే నార్మల్ సినిమా తీసేస్తాడు, నార్మల్ సినిమా తీస్తుందంటే పీరియాడిక్ టైప్లో తీసేస్తాడు. కాబట్టి అక్కడ సీతారామరాజుని బేస్ చేసుకొని రామ్ చరణ్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు, భీమ్ని బేస్ చేసుకొని ఎన్టీఆర్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు, మహాభారతంలో ఉన్నటువంటి ఒక ఎపిక్ క్యారెక్టర్ని పట్టుకొని
మన మహేష్ బాబు క్యారెక్టర్ని ఏమైనా డిజైన్ చేయబోతుంటా, లేకపోతే మహాభారతాన్ని మన మహేష్ బాబుతో షురూ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటా అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కావట్లా. ఒక్కసారి కానీ మన రాజమౌళి గారు ఇది మహాభారతం రెఫరెన్స్ అనేటటువంటి ఒక్క మాట ఆయన నోటుండి వస్తే మట్టికి ఇండియా మొత్తం షేక్ అయిపోయింది, దాంట్లో అయితే డౌటే లేదు. ఫన్నీ మీమ్స్ అయిన మార్నింగ్ నుండి న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో అయితే దీని గురించి ఫుల్ చర్చ అయితే నడుస్తుంది. సో దీని మీకు ఏ విధంగా అనిపించింది? మహేష్ బాబు గారు ఇక లాక్ అయిపోయినట్టేనా? మహేష్ బాబు గారిని ఎలా చూపిస్తారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. వెయిటింగ్ నేనైతే SSMB 29 సినిమా కోసం. మరి మీరు